హలో అమ్మ, ఎంత హ్యాపీ అండి అసలు మన గార్డెన్లో ఉందో. దీన్ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం పెద్ద సైజులో చక్కగా వచ్చింది. చూడటానికి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను మీతో వెరీ వెరీ హ్యాపీ అండి. ఎంత హ్యాపీయో అసలు చూడండి, ఎంత బాగుందో. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి మనం హార్వెస్ట్ చేసుకుంటే ఇంకా ఈరోజు నానవేతలకు ఇదిగోండి బీరకాయలు హార్వెస్ట్ చేసుకుంటాం. ఇదిగోండి ఇదొకటి, ఇంకొంచెం ఇంకా లేతగా చాలా లేతగా ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందాం. తోటండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత బాగుందో అసలు ఫ్లవరింగ్. ఎంత ఇప్పుడు 1 month నుండి ఇది వెచ్చుకుంటూ ఉంది అసలు. జీనియా ఫ్లవర్స్ ఎంత బాగుందో చూడండి అసలు. ఇవన్నీ ఇవి వైట్వి కొంచెం పాత వైని అనమాట ఫ్లవరింగ్. కొత్తగా ఏంటంటే ఇదిగోండి బాల్సమ్ ఫ్లవర్స్ కొత్తగా 2 కలర్స్ అయితే వచ్చినాయి. పింక్ అండ్ రాణి రెడ్ కలర్స్ వచ్చినాయి. వెరీ హ్యాపీ అండి. పొట్ల ఇంకా అయితే రెడీ అవ్వలేదు, అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇదొక బీరకాయ ఇక్కడ కూడా ఒకటి ఉంది, హార్వెస్ట్ చేసుకున్నాం. మంచి సైజ్ అయితే వచ్చింది. సో ఇన్ని బీరకాయలు ఉన్నాయి ఈసారికి. ఇంకా చూడండి అసలు నాకైతే చాలా హ్యాపీ అనమాట. రావటం ఇట్లో పొనగంటి కూర అది ఉంటుంది. అది రోజు ఒక టబ్లో పొనగంటి కూర ఖాళీ చేసేస్తున్నామండి. కంటికి మంచి రెడ్ తోటకూర అండి. ఇది సీడ్స్ కూడా వచ్చేస్తున్నట్టున్నాయి. లీవ్స్ కట్ చేసుకుందాం కానీ. ఈరోజు హార్వెస్ట్ చేద్దామని ఇలా ఉంటే కానీ అనుకోకుండా సీడ్స్ కూడా వచ్చినాయి కదా. టూ 3 times అయితే మనం దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాము. సరే, సీడ్స్ వచ్చే కొమ్మని ఇలా ఉంచేద్దాము, మిగతావి హార్వెస్ట్ చేసుకున్నాం. మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇలా రండి, ఇక్కడ చూడండి. పెరుగు తోటకూర అంటారు కదా, అది ఎలా అయితే ఉందో ఇది కూడా అలాగే చక్కగా వచ్చిందన్నమాట. అలాగే ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో. ఓకే, చూడండి అసలు సూపర్ హార్వెస్ట్ రెడ్ తోటకూర. మనం ఎన్నిసార్లైనా ఇలాగా తీసుకోవచ్చండి. తోటకూర ఇంకా వస్తూనే ఉంటుంది అన్నమాట. చూడండి రెడ్ తోటకూర హార్వెస్ట్ ఎంత బాగుందో చూడండి, ఫ్రెష్గా. చూడండి మన గార్డెన్లో దోసకాయ ఎంత చక్కగా వచ్చిందో. ఫస్ట్ టైం వచ్చింది, దీనికన్నా ఇంకా పెద్దగా వచ్చింది. తర్వాత సెకండ్ 3rd టైం కొంచెం చిన్నగా వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ 4th టైం అన్నమాట ఇది. చూడండి 4th టైం హార్వెస్ట్ దోసకాయ ఎంత బాగుందో. భలే టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ హ్యాపీ అండి. ఈరోజు ముల్లంగి కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి. చిన్నగా ఉంది, ఇంకా ఉంచాల్సిందేమో ఇంకోటి ఉంచేసానులేండి. ఇది ఒకటి హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఈరోజు సాంబార్లోకి బాగుంటుంది. గ్రీన్ తోటకూర అండి, గ్రీన్ తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. అలాగే ఇక్కడ
లాస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, తిరిగి మళ్ళీ వచ్చేసాయి. ఓకే, ఇక్కడ కూడా దీంట్లో కూడా తోటకూర ఉంది. ఈరోజు తోటకూర కట్ చేసుకుందాం. ఓకే, చుక్కకూర అండి. లాస్ట్ టైం నుండి చుక్కకూర కొయ్యాలి అనుకుంటానే అయిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి చుక్కకూర కొయ్యడానికి టైం కుదరట్లేదు. సో చుక్కకూర ఈసారి మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఈ టబ్లో చుక్కకూర అండి, హార్వెస్ట్ చేసుకుందాం. చాలా మంచిదండి చుక్కకూర, విటమిన్ ఉంటుంది. అంతేకాదు యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందంట. ఒక్కసారి మనం వేసుకుంటే ఇయర్ అంతా కోసుకోవచ్చు. మనకి సీడ్స్ రాకుండా ఉంటే కనుక మొక్క సేఫ్గా ఉంటుంది. సీడ్స్ వచ్చినాయి అంటే ఇంకా అక్కడితో అయిపోయినట్టు అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఎరువులు ఇచ్చుకున్నాం అనుకోండి, తిరిగి మళ్ళీ మంచి హార్వెస్ట్ అనేది మనకు వస్తుంది. తౌడంగా ఇచ్చుకుంటాను. నైట్రోజన్ రిచ్గా ఉన్నటువంటి వాటిని ఇచ్చుకోవాలన్నమాట. ఆకుకూరలు పెంచేటప్పుడు ఏంటంటే వర్మి కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ ఇవ్వాలి. ఇవన్నీ మొత్తం ఓకే. ఈరోజు చుక్కకూర హార్వెస్ట్ అయిపోయి వంగనారు ఈ వీటిలో వేసాను అనమాట. వేసిన తర్వాత కొన్ని తీసి వేసాను నాకు కావాల్సినంత వరకు. ఇంకా ఇవి ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట, ఇంకా అలా ఉంచేసాను. ఇవి హార్వెస్ట్ చేయలేదు, అదే రిపోర్టింగ్ చేసుకోలేదు అన్నమాట. ఓకే అండి, ఇది ఒకటి వచ్చింది, హార్వెస్ట్ చేసుకుందాం. యాక్చువల్లీ అండి హార్వెస్ట్ చేసుకున్న ఇది కూడా ఈరోజు మనకి ఫుల్ గ్రీన్ లీవ్స్, లీఫీ వెజిటేబుల్స్ హార్వెస్ట్ అనమాట. ఇది తులసి అనుకుంటా అండి, ఫ్లవర్ అలాగే ఉంది. దీని పేరేంటో ఒకసారి చెప్పండి నాకు. దీని యూజెస్ ఏంటో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ ఒకసారి షేర్ చేయండి మీ కామెంట్లో. నేతిబీర హార్వెస్ట్ చేసుకున్నా. ఇవి లాస్ట్ టైం హార్వెస్ట్ చేసుకోగా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఇవి కొంచెం కూడా మనం హార్వెస్ట్ చేసేసుకొని అవి ఇవి కూడా కలిపి వండేసుకుంటే ఇవి చూడండి, మంచి సైజు అయితే వచ్చినాయి, బాగున్నాయి. చెప్పమ్మా. ఓకే, తయారై ఉంటాయి.
ఓకే అండి, ఇవి ఇంకెళ్ళండి. ఇదండి ఈరోజు హ్యాపీ హార్వెస్ట్. తోటకూర అండి, రెడ్ తోటకూర చాలా చక్కగా వచ్చింది. అలాగే గ్రీన్ తోటకూర, సొరకాయ అండి, ఫస్ట్ సొర అనమాట మన గార్డెన్లో ఈసారి. అలాగే ఇది దోసకాయల హార్వెస్టింగ్లో 4th టైం హార్వెస్టింగ్ అనమాట. చుక్క కూర అయితే సూపర్ డూపర్ అనమాట, బాగా వచ్చింది, చాలా చక్కగా వచ్చింది. అలాగే గోరుచిక్కుళ్ళు కొంచెమే హార్వెస్ట్ వీడియో తీసాము, మిగతాది ఎక్కువ లెంది అయిపోతుందని మిగతా కట్ చేసాము. అలాగే నేతి బీర, బెండ, అలాగే ముల్లంగి అండి, ఒకటి తీసేసాను సాంబార్లో కానీ. అలాగే రెడ్ బచ్చలి, అలాగే ముల్లంగి ఆకులు కూడా పప్పులో వేసుకోవచ్చు, చాలా హెల్దీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.